గల్లా చంద్రుడు శంఖం పూరించనే రాముని తీరు శ్రీరాముని తీరు అచల్ సమరం చేద్దామంటూ సైన్యం కదిలొచ్చనే హనుమంతుల తీరు ఇది ఆంధ్రుల పోరు ఒక యుద్ధం పుట్టింది సీమాంధ్రుల కోసం ఈ రాక్షస పాలననే చేస్తాము రాగంతం మీ కత్తులకు నెత్తులను వంచదు మా పౌరుషం దుమ్ 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 తాం దుంకాడుతాం దుమ్ములేస్తుంటే పసుపు చెండెగరేస్తాం దుమ్ 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 తాం దుంకాడుతాం జనగర్జనతో చంద్రన్న గెలుపును చూస్తాం కోసిన కత్తులు లేవా సాక్ష్యం విలవిలలాడుతూ పోయిందిరమా ప్రాణం నేలన తడిసిన నెత్తుర తిలకం దిద్దా ఎవడొస్తడ రండిర ఇక మేం అస్సలు తగ్గం మీ రౌడి జానికి మో పౌరుషానికి మొదలైనద యుద్ధం గెలుపెవడద చూద్దాం ఓహో దుమ్ 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 తాం దుంకాడుతాం దుమ్ములేస్తుంటే పసుపు చెండెగరేస్తాం దుమ్ 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 తాం దుంకాడుతాం జనగర్జనతో చంద్రన్న గెలుపును చూస్తాం ఈరోజు ఆంధ్ర రాష్ట్రానికి ఒక సువర్ణ దినం. ఎందుకంటే గత 2024 సంవత్సరంలో ఎన్నికలయ్యి కూటమి ప్రభుత్వం 164 సీట్లతో 175కి 164 సీట్లు తెలుగుదేశం, బీజేపీ, జనసేన ఈ 3 పార్టీల కలయిక కూటమి ప్రభుత్వం ఏర్పడింది. జూన్ 12వ తారీఖున ప్రస్తుత గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు, లోకేష్ బాబు గారు, మిగతా మంత్రులు, గౌరవనీయులైనటువంటి ప్రధానమంత్రి ఆధ్వర్యంలో వారి యొక్క సమక్షంలో ప్రమాణం చేసినటువంటి రోజు ఈరోజు. భవిష్యత్తు గ్యారెంటీల హామీలో తల్లికి వందనం ఉందో అది అమౌంట్ కూడా తల్లి అకౌంట్లో వేయడం జరిగినటువంటి పరిస్థితి. అంతేకాకుండా అన్నదాత సుఖీభవ అంటూ రైతుకి కూడా 20,000 రూపాయలు ఈ పథకం కూడా ఈ నెలలోనే స్టార్ట్ అవుతుంది. ఇంకొక భవిష్యత్తు గ్యారెంటీలో ఒక హామీ మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం, అది ఆగస్టు 15వ తారీఖున మొదలవబోతుంది. ఇలాగా ఇంకా మిగిలిపోయినవి కూడా తొందరలోనే, అంటే సంవత్సర కాలంలోనే 70% పనులు చేశామంటే ఇంకో 4 ఏళ్లలో 100 కాదు కదా 200% పనిచేసి ప్రజల మెప్పు పొంది రేపు ప్రజా భాగస్వామ్యంతోనే మరలా కూటమి ప్రభుత్వం వచ్చేలాగా ప్రజల వద్దకే నాయకులంతా మేము వచ్చే నెల నుంచి ఇంటింటి కూడా వెళ్ళి ఎవరెవరికి పథకాలు వస్తున్నాయి, ఇక రాని వాళ్ళకి ఎవరికి, ఇవన్నీ కూడా మేము చూసి ప్రజల యొక్క ఆమోదంతో, ప్రజల యొక్క ఆశీర్వాదంతో మరలా స్వేచ్ఛగా సుపరిపాలన చేసి స్వర్ణాంధ్రప్రదేశ్ని ఏర్పాటు చేసుకోవాలంటే మళ్ళా కూటమి ప్రభుత్వం వచ్చేలాగా మేమంతా కష్టపడి, పాడేరు నియోజకవర్గంలో ఉన్న నాయకులంతా కష్టపడి రేపు మళ్ళా పాడేరులో కూటమి ప్రభుత్వాన్ని గెలిపించుకునేటటువంటి పరిస్థితిని తీసుకొస్తామని చెప్పి, తెలుగుదేశాన్ని పీఠం పెడతామని చెప్పి సందర్భంగా మేము తెలియజేస్తూ, ఖచ్చితంగా ప్రజలు ఏదైతే సంక్షేమం కోరుకుంటున్నారో, అభివృద్ధిని కోరుకుంటున్నారో, డోలీ మోతలు ఉన్నాయో వాటి కోసమని ఇప్పటికే దాదాపుగా 728 కోట్ల రూపాయలు ఎన్ఆర్జీఎస్లు ఇవ్వడం జరిగింది. 450 కోట్లు డోలీ మోతలు రోడ్లు కూడా ఇవ్వడం జరిగింది. నిన్ననే గౌరవ కలెక్టర్ గారు దినేష్ కుమార్ గారు ఆధ్వర్యంలో అవన్నీ కూడా మనం ఓపెనింగ్స్ కూడా పెట్టుకున్నాం. ఖచ్చితంగా ఇంకా ఏది ఉన్నా సరే ప్రజల పక్షాన, ప్రజలతో మమేకమవుతూ కూటమి ప్రభుత్వాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లి మరలా వాళ్ళ ఆశీర్వాదం పొందుతాం. 4 ఏళ్లలో ఇంకా 200% పైన ఇంకా మంచి మార్కులు తెచ్చుకుంటామని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ, ఇంత ఘన విజయం సాధించినందుకు ఆ కూటమి ప్రభుత్వంలో ఉన్నటువంటి పెద్దలకు, మా గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి, లోకేష్ బాబు గారికి, పవన్ కళ్యాణ్ గారికి, నరేంద్ర మోడీ గారికి, అలాగే ఎమ్మెల్యేలకు, మంత్రులకు, అధికారులకు, అందరికీ ప్రజలకు మరొక్కసారి శుభాకాంక్షలు. ఇంత ఘన విజయాన్ని ఇచ్చినటువంటి ప్రజలకు మరొక్కసారి హృదయపూర్వక
తెలియజేస్తున్నాం. థ్యాంక్ యూ అండి. అరే విపరీత బుద్ధి. గత ప్రభుత్వం 151 సీట్లు ఉందని చెప్పి విర్రవీగిపోయి అభివృద్ధిని అడ్డుకొని వాళ్ళ చెట్టును వాళ్ళే నరుక్కున్నారు. ఈరోజు ప్రజలంతా కూడా గమనిస్తున్నారు ఎవరు బురద జల్లుతున్నారు, ఎవరు అడ్డుకుంటున్నారు. ఖచ్చితంగా ప్రజలు వారి యొక్క అభివృద్ధిని వాళ్లే కోరుకుంటున్నారు. అందుకని 164 సీట్లు ఇచ్చారు. ఖచ్చితంగా రేపు రాబోయే కాలంలో ఎవరైతే అలాగ అడ్డు పెడుతున్నారో, ఎవరైతే నీళ్లు ప్రజలకి అన్యాయం జరిగేలాగా చూస్తున్నారో వాళ్ళకి పుట్టగదులు కూడా లేనటువంటి పరిస్థితిని కల్పించేటటువంటి పరిస్థితి ప్రజలు తీసుకుంటారని సందర్భంగా తెలియజేస్తున్నారు.